దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగునుగాక. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము 4వ కీర్తన 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఈ కీర్తనను భక్తుడైనటువంటి దావీదు రాస్తూ ఉన్నాడు. ఆయన ఈ రీతిగా అంటూ ఉన్నాడు, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. అంటే చాలామంది నెమ్మది లేకుండా వారు కలత చెందుతూ పడుకునేటువంటి వారుగా కూడా ఉంటా ఉన్నారు. నెమ్మదిగా పడుకోవడము, నెమ్మదిగా నిద్రించడము అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా ఒక విధంగా చెప్పాలి అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదమే అని చెప్పాలి. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 4 నుండి మనం గమనించినప్పుడు, నెబుకద్నెజరు పడక మీద పరుండి ఉండగా అతని మనసులో పుట్టినటువంటి కలలు అతన్ని కలత పెట్టాయంట. అంటే అతడు కలత చెందుతూ నిద్రిస్తూ వచ్చాడు. కానీ దావీదైతే అలాగంటంలా, నేను నెమ్మదితో పండుకుంటాను, దేవుడు నన్ను సురక్షితంగా నివసింపజేస్తాడు. ఇటువంటి నిశ్చయిత దావీదుకు ఎలా కలిగింది? ఎందుకు నెమ్మదితో పండుకు నిద్రపోతాను అంటున్నాడు అని అంటే 4వ కీర్తన 1వ వచనంలో, నా నీతికి ఆధారముగు దేవా. దావీదు నెమ్మదిగా సురక్షితంగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు అతని యొక్క నీతికి ఆధారంగా ఉన్నాడు. దేవుడు అతని జీవితంలో నీతిని ప్రవేశపెడుతూ వచ్చాడు, నీతిని అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుచేత అతడు నెమ్మది కలిగి జీవిస్తూ ఉన్నాడు. అంటే వాస్తవానికి లేఖనం చెప్పేటువంటిది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అయితే దేవుడు తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా యేసుక్రీస్తునందు వారిని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. దావీదు కూడా అంతే. దావీదు కూడా తల్లి గర్భము నుండి పాపములో పుట్టినటువంటి వాడే. అయితే దేవుడు అతని జీవితంలో నీతిని అనుగ్రహిస్తూ వచ్చాడు. నీతి లేని జీవితం కలిగినటువంటి వారు బహుశా వారు నెమ్మదిగా ఉండలేరు. ఎందుకనంటే వారి యొక్క అవినీతి వారికి నిద్ర పట్టనివ్వదు. కానీ దావీదు నీతి కలిగి ఉన్నాడు, ఆ నీతికి దేవుడు ఆధారముగా ఉన్నాడు. అందుచేత అతడు నెమ్మదిగా సురక్షితంగా నివసిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మనం గమనించినట్లయితే 4వ కీర్తన 1వ వచనం, నా నీతికి ఆధారముగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. ఎందుకు దావీదు నెమ్మదిగా పండుకోగలుగుతున్నాడు అనంటే దేవుడు అతని ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. మన దేవుడు మనం మొర్రపెట్టినప్పుడల్లా కూడా మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జనమునకు ఏ దేవుడు కూడా సమీపంగా లేడు అనేటువంటి విషయాన్ని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనం ప్రార్థించినప్పుడల్లా కూడా ఆయన మన పైన కరుణ చూపించి మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. ఎందుకనంటే ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కూడా దేవుడు అతని పైన కరుణ చూపి అతని ప్రతి ప్రార్థనకు కూడా జవాబిచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుచేత దావీదు చెప్పగలుగుతున్నాడు, నేను నెమ్మదిగా పండుకుంటాను. అంతేకాకుండా 4వ కీర్తన 7వ వచనంలో, వారి ధాన్య ద్రాక్షరసములను విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించావు. తర్వాత కారణాన్ని మనం గమనించినప్పుడు దావీదు యొక్క జీవితంలో దేవుడు సంతోషాన్ని పుట్టించాడు. ఇది లోకం ఇచ్చేటువంటి సంతోషం కాదు. లోకంలో కొంతమంది సంతోషిస్తూ ఉన్నారు. అయితే అటువంటి సంతోషము కంటే దేవుడు ఎక్కువైన సంతోషాన్ని దావీదులో పుట్టించాడు. ఈ కారణాలన్నింటిని బట్టి దావీదు చెప్పగలుగుతున్నాడు, నేను నెమ్మదిగా పండుకొని నిద్రిస్తాను. ఈరోజు మనం చెప్పగలమా ఈ మాట? క్రీస్తు యొక్క వాగ్దానముల మీద మనం ఆధారపడి కలత చెందకుండా మనం కూడా నెమ్మదిగా సురక్షితంగా నివసించే అనుభవంలోనికి మనం రావాలి. ప్రభువటి కృపను మనకు దయచేయును గాక. ఆమేన్.